హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఫారెన్సిక్ సైన్స్ చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి వీడియో, దీంట్లో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, యూజీకి ఎలా ఉంది, పీజీకి ఎలా ఉంది, ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. సో దీనికి డెడికేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఒకటి ఉందండి. ఆ యూనివర్సిటీ పేరే నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. సో ఈ అడ్మిషన్ల ప్రక్రియలో చాలా కీలకమైనటువంటి మార్పులు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ వరకు వేరేగా ఉండే NFAT అని ఒక ఎగ్జామ్ ద్వారా దీన్ని తీసుకునేవాళ్ళు. సో అసలు మొత్తం మీద ఈ ఫారెన్సిక్ సైన్స్ అంటే ఏంటంటే, నేరస్తులను ఎవరైనా పట్టుకోవాలనుకుంటే కేవలం లాఠీతో ఉపయోగించి మాత్రమే కదండి, ఒక మైక్రోస్కోప్తో కూడా పట్టుకోవచ్చు. అంటే వాడు ఇంటికి పట్టుకుంటారు కదా, మీరు ఏదైనా సినిమాలు చూస్తే వాడు ఇంటికి దొరికిందా, వాడు ఏలు ముద్ద దొరికిందా, ఇటువంటివన్నీ పోలీసు వాళ్ళు కాదు ఎతికేది, ఫారెన్సిక్ నిపుణులు అంటారు. ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని ఆ నేరస్తుని పట్టుకునే దానికి ప్రయత్నం చేసేటువంటి టీమే ఫారెన్సిక్ టీమ్ అంటారు. సో యువర్ డ్రీమ్ డెస్టినేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ పరంగా తీసుకున్నప్పుడు నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ అండి. దేశంలోనే ఇది నెంబర్ 1 యూనివర్సిటీ. సో ఇది మొత్తం ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే ఫారెన్సిక్స్ అంటే కేవలం డెడ్ బాడీని టెస్ట్ చేసి ఇది ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయింది అని ఇస్తున్నారని చాలామంది అనుకుంటారు. ఇది ఒకటి కాదు. సో దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. సో గవర్నమెంట్ సెక్టార్లో అయినటువంటి CBI లేదా IB లేదా స్టేట్ ఫారెన్సిక్స్ ల్యాబ్లో వీళ్ళ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ని పట్టుకోవడానికి కూడా ఈ ఫారెన్సిక్ సైన్స్ అనేది వాడుతూ ఉంటారు. సో బ్యాంక్ మరియు ఇన్సూరెన్స్లో సంతకాలు మరియు ఎవరైనా ఫోర్జరీ సైన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని తెలుసుకోవాలనుకున్నప్పటికి కూడా దీంట్లో ఫారెన్సిక్ సైన్స్ చదివినటువంటి నిపుణుల యొక్క అవసరం ఉందన్నమాట. సో శాలరీస్ ఎంత ఉంటాయంటే 4 to 10 lakhs per annum ఉందండి ఆన్ అన్ యావరేజ్. సో ఈ సంవత్సరం జరిగినటువంటి కొత్తది ఏంటంటే, లాస్ట్ ఇయర్ వరకు దీంట్లో చేరాలన్నట్లయితే NFAT అని ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసి ఎవరైతే NFSCలోకి వెళ్ళాలనుకుంటారో ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు CUET ద్వారా వెళ్ళాలి. ఆల్రెడీ CUET డేట్ అయితే అయిపోయింది 30వ తారీఖుతోటే. సో BSc MSc ఇంటిగ్రేటెడ్ 5 years కోర్సుల కోసం CUET స్కోర్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో అప్లికేషన్ ఫర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మనకి CUETలో ఉంది. సో CUETలో ఇంటర్ తర్వాత వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది. పీజీకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇప్పుడు కూడా NFAT అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. సో దాని ద్వారానే అడ్మిషన్ అనేది తీసుకుంటారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంటర్మీడియట్ 12th అండ్ ఇంటర్మీడియట్లో ఉండాలి, మినిమం 60 marks ఉండాలి. సో SC ST పిల్లలకైతే 55 marks ఉండాలన్నమాట. సో అర్జెంట్ ఎక్కువ అయిపోయింది ఇది. మన CUET డేట్ అయితే అయిపోయింది. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ లేదా మ్యాథ్స్ ఎవరైనా చేసుకోవచ్చు. అంటే బైపీసీ విద్యార్థులు చదవచ్చు, MPC విద్యార్థులు కూడా చదవచ్చు. ఎవరైతే ఈ కాంబినేషన్లో తీసుకొని ఉంటారో CUETలో వాళ్ళు మార్క్స్ వచ్చిన తర్వాత మమ్మల్ని కానీ అప్రోచ్ అయితే దీంట్లో ఏ కాలేజెస్ మెయిన్ ఉన్నాయనే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఇది మొత్తం సిలబస్ అంతా కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నుంచే ఉంటుందండి. సో మెయిన్గా మొత్తం 15 లొకేషన్స్లో ఉన్నాయి. ఇందులో మెయిన్ వచ్చేసి గాంధీనగర్, ఢిల్లీ, గోవా, త్రిపుర ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 11 లొకేషన్స్లో కూడా ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అక్రాస్ ఇండియాలో. సో NFSCలో చేరి మీరు రేపు పొద్దున ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా, దీంట్లో సైబర్ సెక్యూరిటీ ఒకటి వస్తుంది, ఫారెన్సిక్స్ ఒకటి వస్తుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ బ్యాన్ చేస్తే. సో NFSCలో సైబర్ సెక్యూరిటీ చదివినా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేదా ఫారెన్సిక్స్ చదివినా కూడా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ 2 రంగాల్లోకి వెళ్ళదలుచుకున్నట్లయితే, మీరు కెరీర్ గైడెన్స్ కోసం రాదలుచుకున్నట్లయితే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రంగంలోకి రావాలనుకున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ, లేదా జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ ఉన్నట్లయితే ఆ గ్రూప్స్లో షేర్ చేసినట్లయితే బైపీసీ రిలవెంట్గా అన్ని కోర్సుల ఇన్ఫర్మేషన్ మీకు సులభంగా అర్థమయ్యేటువంటి భాషలో ఎడ్యునైన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.